తెలంగాణ కొత్త గీతాన్ని ఒప్పుకోం. సమ్మక్క సారక్క పేర్లెందుకు తీసేసిండ్రు? సీతక్క నీ మనసెట్లా ఒప్పుకుంది? అందశ్రీ మా డప్పెందుకు తీసేసినవు? రేవంత్ చెప్తే తీసేసినవా? నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా? 1000 మందిని చంపింది సోనియమ్మే. పాట కోసం కేసీఆర్ను కలుస్తా. మందకృష్ణ మాదిగా సంచలన వ్యాఖ్యలు. అందశ్రీ రాసిన కొత్త తెలంగాణ గీతాన్ని ఆమోదించబోమని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు. ఆ పాటకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోనే నిర్వహించిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో డప్పులు కొట్టాడని, కానీ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు తీసేశారని ప్రశ్నించారు. అందశ్రీ పాటలో రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేదనే కారణంతో మిగతా కులాల గొప్ప వాళ్ళ పేర్లను కూడా తీసేశారని ప్రశ్నించారు. అందశ్రీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పాడిన పాట అందరినీ నిద్రలేపిందని, కానీ ఇప్పుడు రాసిన పాట అందరినీ నిద్రపోయేలా చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి కావాల్సింది అందరూ నిద్ర లేకపోవడమే కావచ్చని విమర్శించారు. నేటి పాలనకు ఈ పాట ఊడిగం చేసే విధంగా అందశ్రీ రాశాడని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి ఏనాడు జై తెలంగాణ లేదని, కాబట్టి ఆయనకు స్పృహ లేదని అన్నారు. ఆదివారం జరిగిన ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల మాదిరిగా ఉన్నాయని, కానీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల మాదిరిగా లేవని విమర్శించారు. రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండేలా అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం తాను చేస్తానని అన్నారు.